ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీజీలో ఇవాళ డే 4. ఈరోజు పొద్దున్నే లేచి బెడ్ అంతా నీట్గా సర్దుకొని పీజీలో దోశ పెట్టారు. ఎందుకు ఈరోజు దోశ తినాలనిపించింది. సో దోశ తినేసి ఆఫీస్కి పన్నీర్ వండుకున్నా. ఇది మళ్ళీ మాడింది. దీన్ని ఏదో ఒకటి చేయాలి. సరే అని చెప్పి ఇంకా ఆఫీస్ బయలుదేరిపోయి ఆఫీస్కి వచ్చేసాను అనమాట. ఇంకా ప్రోటీన్ గోల్ కంప్లీట్ అవ్వడానికి 1 స్కూప్ వే ప్రోటీన్ తీసుకున్నాను. అలానే ఆఫీస్కి పొద్దున్నే వస్తే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం తప్ప ఇంకెవరు రాడు కాబట్టి. ఈరోజు ఏంటో సడన్గా మా వాళ్ళు లంచ్లోకి బిర్యానీ తిందామన్నారు. ఇంకా ఆర్డర్ చేసిన బిర్యానీ చేసేసుకొని ఆఫీస్లో రిపబ్లిక్ డే డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఈ బాటిల్స్ ఏంటారు బాబు, తాగడానికా లేదా అమ్మడానికి అన్నట్టుంది. సో పొద్దున్న నేను వండుకున్న పన్నీర్ని మా ఫ్రెండ్ గారికి ఇచ్చేసి ఇంక ఈరోజు మనం నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ బిర్యానీతో లంచ్ కంప్లీట్ చేశాను. ఇంకా ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత పీజీకి వచ్చేసి ప్రీ వర్కౌట్ కింద బనానా తీసుకొని జిమ్కి అయితే బయలుదేరిపోయాను. ఈరోజు మనకి జిమ్కి అయితే చాలా లేట్ అయిపోయింది అండ్ అలాగే చలి కూడా గట్టిగా ఉంది. నేను వీడియో తీసిన ఎవ్వడో పట్టించుకోకుండా ఇలా అటు ఇటు తిరుగుతున్నారు. సర్లే, ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. లాస్ట్ వీక్ మనం చెస్ట్ని డంబెల్తో ట్రైన్ చేసాం కాబట్టి ఈ వీక్ బార్బెల్తో ట్రైన్ చేయబోతున్నాం. అండ్ అలాగే లోవర్ చెస్ట్కి కేబుల్ క్రాస్ ఓవర్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని నా ఫీలింగ్. మీది కూడా అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ట్రైసెప్కి 2 వేరియేషన్ చేసుకొని ఈరోజు వర్కౌట్ కంప్లీట్ చేసి పోస్ట్ వర్కౌట్ కింద వే ప్రోటీన్ తీసుకున్నాను. ఈ లోపల మా ఊళ్ళో లైట్ అరిపేశాడు. నేను ఇక్కడ ఒక ఉన్నాను గుర్తించండి రా. సరే అని చెప్పి ఇంకా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటా ఉంటే అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఇంకా పీజీకి వచ్చేసి డిన్నర్లో అన్నం పప్పుతో డిన్నర్ కంప్లీట్ చేసేసి రేపు పొద్దున్న చికెన్ మ్యాగ్నెట్లో పెట్టేసి పడుకుండిపోయా.